నమస్కారం, న్యూస్ వేషన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మళ్లీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి. హాంకాంగ్, సింగపూర్లలో వేలల్లో కేసులు నమోదు. దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ప్రాజెక్టు 22,000 కోట్లతో నిర్మాణం. అభివృద్ధి వైపు పరుగులెడుతున్న ఆంధ్రప్రదేశ్. హంద్రీనీవా సుజల స్రవంతి రెండో దశ కాలువ పనులు పరిశీలించిన జలవనరుల శాఖ మంత్రి. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన నిమ్మల రామానాయుడు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు. చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాంప్రసాద్ వెల్లడి. తిమ్మినాయుడు పాలనలో శ్మశాన వాటిక కబ్జా. శృతి మించుతున్న కూటమి పార్టీ నేతల ఆగడాలు. తిరుమల శ్రీవారి భక్తులకు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కుచ్చుటోపీ పెట్టింది. శ్రీవారి దర్శనం చేయిస్తామని చెప్పి ఒక్కొక్క భక్తుడి వద్ద నుండి 3,350 రూపాయల చొప్పున 35 మంది భక్తుల వద్ద వసూలు చేసినట్లు కర్ణాటక భక్తులు తెలిపారు. టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు గంటల వ్యవధిలో స్వామి దర్శనం చేయిస్తామని చెప్పిన ట్రావెల్స్ తిరుమలకు చేరుకున్న అనంతరం పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ట్రావెల్స్పై సదరు అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. కానీ 2,300 తీసుకున్నారు. ఇప్పుడు చూస్తే రేపు గంట దర్శనం అవుతుంది అని చెప్తాను. సార్, ఇది ట్రావెల్స్ మేము బెంగళూరు నుంచి వచ్చినాయి. మరి తల్లి కుప్పం. మరి టికెట్ ఎవరు సేల్ చేశారు? ట్రావెల్స్ ఏం చెప్పారు? ఏమీ లేదు, ఫ్రీ దర్శనం అయిపోతుంది మాప్సార్ లోపల. చెప్పారు మీకు సర్వ దర్శనం అని చెప్పారు. కానీ మాప్సార్ అమౌంట్ ఎంత ఇచ్చారు మీరు? 2,300 rupees one ticket. ಅಲ್ಲಿ ಬೆಂಗಳೂರಿಗೆ ಬರೋ ತನಕ ನನಗೆ ಬರೀ ಮೆಸೇಜ್ ಅಷ್ಟೇ ಬಂದಿದ್ದು. ಬೆಂಗಳೂರು ಆನಂದರಾವ್ ಸರ್ಕಲಲ್ಲಿ ಪಿಕಪ್ ಮಾಡ್ಕೊಂಡಾಗ ನನ್ನ ಈ ಟಿಕೆಟ್ ಕೊಟ್ಟರು. ಈ ಟಿಕೆಟ್ ಕೊಟ್ಬಿಟ್ಟು ಇದರಲ್ಲಿ ಉಚಿತ ಧರ್ಮ ದರ್ಶನ ಅಂತ ಹೇಳಿದರು. ಅಲ್ಲಿ ಅವರು ನನಗೆ ಹೇಳಿದ್ದು ಒಂದು ಗಂಟೆಯಿಂದ ಮಿನಿಮಮ್ 3 ಅವರ್ಸಲ್ಲಿ ನಮಗೆ ದರ್ಶನ ಮಾಡಿಕೊಡ್ತೀವಿ ಅಂತ ಕರೆಸ್ಬಿಟ್ಟು ಮಾಡಿದ್ದು. ಇಲ್ಲಿಗೆ ಬಂದು ನೋಡಿದ್ರೆ ಈ ಟಿಕೆಟೇ ವ್ಯಾಲ್ಯೂ ಇಲ್ಲ, ಈ ಟಿಕೆಟ್ಗೆ ಬೆಲೆ ಇಲ್ದಂಗೆ ನಮಗೆ ಇದು ಮಾಡಿದ್ದಾರೆ. ಈಗ ನಾವು ಯಾರಿಗೆ ಹೇಳ್ಬೇಕು, ಏನು ಮಾಡಬೇಕು? ನೀವೇ ಮೀಡಿಯಾದವರಿಂದಲೇ ನಮಗೆ ಸಹಾಯ ಆಗಬೇಕು. 3,300 ರೂಪಾಯಿ ದುಡ್ಡು ಇಸ್ಕೊಂಡು 3 ಗಂಟೆಯಲ್ಲಿ ನಮಗೆ ದರ್ಶನ ಮಾಡಿಸ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ ಇಲ್ಲಿ ನಿಲ್ಲಕ್ಕೂ నಮಗೆ జాగ ಮಾಡ್ದಂಗೆ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ నಮಗೆ. సార్ నమస్కారం సార్, నిన్న టికెట్ బుక్ చేసుకుని వచ్చాము. మాది టోటల్ 10 నెంబర్ ఉంది. 2,300 రూపీస్ పర్ టికెట్, వన్ టికెట్ దర్శనం ఇస్తామనేసి రేపు అవుతుంది అనేసి అక్కడ చెప్తున్నారు సార్. తిరుమలలో అట్లా అని చెప్తున్నారు. వీళ్ళు పేక్ చేసి మాకి 10:36 నెంబర్ ఉంటారు ఆ బస్సులో. ఆ బస్సుని ఇంకా తీసుకొచ్చేసి ఇక్కడ దర్శనం పోవాలంటే 10,000 ఇస్తామంటే కూడా అది కూడా లేదు దర్శనం. అంతా ఫ్రాడ్ చేస్తున్నారు సార్, ఫ్రాక్. మే 19న శ్రీవారి ఆర్జిత సేవ ఆన్లైన్ టికెట్ల ఆగస్టు నెల కోటా విడుదల చేయనుంది టీటీడీ. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు మే 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీ డిప్లో టికెట్లు మంజూరవుతాయి. 22న ఆర్జిత సేవ టికెట్ల విడుదల. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల పవిత్రోత్సవాల టికెట్లను మే 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. 22న వర్చువల్ సేవల కోటా విడుదల. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. 23న అంగ ప్రదక్షిణం టోకెన్లు. ఆగస్టు నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను మే 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ కోటా. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల ఆన్లైన్ కోటాను మే 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోట. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఆగస్టు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మే 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల. ఆగస్టు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల.
తిరుమల, తిరుపతిలలో ఆగస్టు నెల గదుల కోటాను మే 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. 29న శ్రీవారి సేవా కోటా విడుదల. శ్రీవారి సేవ, పరకామణి సేవ, నవనీత సేవ, టీమ్ లీడర్స్ సేవల జూలై నెల కోటాను మే 29న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లాను అన్ని విధాలా ముందుకు తీసుకువెళ్లడంలో భాగంగా పుంగనూరు నియోజకవర్గంలో పర్యటించడం జరుగుతుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పుంగనూరు నియోజకవర్గం పర్యటనలో భాగంగా శుక్రవారం శ్రీ బోయకొండ గంగమ్మను జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్తో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చిత్తూరు జిల్లా వాసిగా ముఖ్యమంత్రి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్నారు. ఇందులో భాగంగా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి కాటిపేరిలో 2.74 కోట్ల రూపాయలతో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం, తిరుపతికి అనుబంధంగా వ్యవసాయ అధునాతన భవనం కలిగిన పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభోత్సవం చేసుకున్నామన్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాలతో సమానంగా పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను అభివృద్ధి చేయడంలో భాగంగా పారిశ్రామిక అభివృద్ధి సాధించేలా ప్రతి నియోజకవర్గానికి సెజ్ను తీసుకురావడం జరిగిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములలో పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు చేయూతను అందించేలా ఎంఎస్ఎంఈ టెక్ పార్కును ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. చిత్తూరు జిల్లా మంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా నుంచే ఎమ్మెల్యేగా గెలవడం, ఇక్కడి నుంచే ముఖ్యమంత్రి కావడం జరుగుతూ వస్తూ ఉంది. చిత్తూరు జిల్లాను అన్ని విధాల అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోయే భాగంగా నేను ఈరోజు పుంగనూరుకి రావడం జరిగింది. ఇక్కడ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీని కూడా ప్రారంభించడం, సుమారు 2,70,00,000తో అధునాతనమైన నూతన భవనాన్ని కూడా ఈరోజే ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా పుంగనూరులో మాకు శాసనసభ్యుడు లేకపోయినా మా ఇన్ఛార్జి నేతృత్వంలో ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు మిగతా నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల్లో జరుగుతాయి, అదేవిధంగా ఇక్కడ కూడా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే చిత్తూరు జిల్లా కలెక్టర్ కూడా ఈరోజు మాతో పాటు రావడం, ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళ అందుబాటులో ఉంటాం. ఇన్ఛార్జ్ అయితేనేం, ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేనైతేనేం, గత ప్రభుత్వాలు బనాయించిన దొంగ కేసుల్లో కూడా మా ముఖ్యమంత్రి గారు పోలీసు అధికారుల దృష్టికి తీసుకొని రావడం జరిగింది. తప్పుడు కేసులన్నీ అతి త్వరలోనే కార్యకర్తలందరినీ విముక్తి చేసే విధంగా చర్యలు అయితే ఉంటాయని తెలియజేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. శుక్రవారం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ చౌడేపల్లి మండలం కాటిపేరి పంచాయతీలో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం, తిరుపతి వారిచే 58 ఎకరాలలో 2.74 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని పుంగనూరు, కుప్పం, రొంపిచర్ల, తిరుపతి ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులను జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్తో కలిసి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటిసారి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఈ కళాశాల 58 ఎకరాలలో 2.74 కోట్ల రూపాయలతో సువిశాలంగా పూర్తి మౌలిక సదుపాయాలతో నిర్మించడం జరిగిందని తెలిపారు. వ్యవసాయంలో సాంకేతికత, మెలకువలు సంపాదించుకోవాలన్న యువతకు భవిష్యత్తులో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం చాలా ఉపయోగపడుతుందన్నారు. క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యువత వ్యవసాయ రంగంలో అడుగుపెట్టేలా ప్రోత్సహించాలని కోరారు. ఈ కళాశాలకు 30 సీట్లు కేటాయించడం జరిగిందన్నారు. పశు వైద్య విశ్వవిద్యాలయం త్వరలో ప్రారంభించడం జరుగుతుందన్నారు. పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుతో చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ, పశుపోషణ రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం తిరుపతి అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ సుమతి, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ సత్యనారాయణ, పుంగనూరు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, పలమనేరు ఆర్డీఓ భవానీ, తహసీల్దార్ హనుమంత్ నాయక్,
ఎంపీడీఓ లీలా మాధవి, నాయకులు చల్లాబాబు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలా. గవర్నమెంట్ బిల్డింగ్లు ఎలా ఉండాలంటే ప్రైవేట్ బిల్డింగ్లకు తరదన్నే విధంగా ఉండాలని సువిశాలమైన భవనాన్ని ఇక్కడ నిర్మించారంటే అందరికీ ఇక్కడ తోడ్పడిన వాళ్ళందరికీ అలాగే కలెక్టర్ గారికి కూడా నా తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే చాలా మంది మహిళా మూర్తులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీతో కొన్ని విషయాలు పాల్పంచుకోవాలా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక భరోసా. ఇక్కడ ఉన్న కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఇచ్చే ప్రతి ఒక్క కుటుంబానికి అందుతున్న పథకాల్లో మహిళలను చూసే ఆ పథకాలను కూడా డిజైన్ చేయడం జరిగింది. హంద్రీ నీవా సుజల స్రవంతి రెండో దశ కుప్పం ఉపకాలువ పనులను రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. శుక్రవారం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట దాసర్లపల్లి వద్ద జరుగుతున్న హంద్రీ నీవా సుజల స్రవంతి రెండో దశ కుప్పం ఉపకాలువ పనులను పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డితో కలిసి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సందర్శించారు. వీకోట దాసర్లపల్లి వద్ద జరుగుతున్న పనులను పరిశీలించేందుకు శుక్రవారం సాయంత్రం జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రికి వీకోట వద్ద స్వాగతం పలికారు పలమనేరు శాసనసభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పలమనేరు ఆర్డీఓ భవానీ, హంద్రీ నీవా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. వేలాది మంది పాపులేషన్ ఉంది ఆ చెరువుకి. ఖచ్చితంగా ఆ చెరువుకి మనము ఈ యొక్క బ్రాంచ్ కెనాల్ నుంచి వాటర్ ఏదైతే ఓటీ తీసుకుని ఆ ఓటీ నిర్మాణం చేసి దాని నుంచి అక్కడ ఒక 700 మీటర్ల వరకు కూడా కచ్చా కింద ఉండి కూలిపోతుంది. దాన్ని కూడా క్లీన్ చేసి అది సిమెంట్ డ్రైన్ కింద అంటే ఏదైతే ఆ వాటర్ని ఓటీ నుంచి డైరెక్ట్గా ఆ చెరువుకి వెళ్ళేటువంటి విధంగా సిమెంట్ లైనింగ్ చేసి ఏర్పాటు చేయమని ఏదైతే కోరారో మరి దాన్ని కూడా ఇప్పుడే అధికారులు అదేవిధంగా ఏజెన్సీస్తో కలిపి ఈ యొక్క బ్రాంచ్ కెనాల్తో పాటు ఆ పనులు కూడా పూర్తి చేయమని చెప్పేసి కూడా అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క కుప్పం బ్రాంచ్ కెనాల్కి సంబంధించి రైతాంగం ఎవరైతే ఉన్నారో, గ్రామాలు ఎవరైతే ఉన్నారో, పొలాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక బ్రిడ్జెస్ కూడా ఒక 5 బ్రిడ్జిల వరకు కూడా అవసరమవుతాయని ఏదైతే అంచనా వేయడం జరిగిందో. తిమ్మనాయుడు పాలెంలోని శ్మశాన వాటికను కబ్జా చేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులను అడ్డుకున్నానన్న నెపంతోనే తనపై దాడికి పాల్పడ్డారని 50వ డివిజన్ కార్పొరేటర్ అనిల్ కుమార్ తెలిపారు. తిమ్మినాయుడు పాలెంలోని సర్వే నెంబర్ 199 ఎక్స్టెన్షన్ 1.45 ఎకరాల శ్మశాన వాటికను తెలుగుదేశం పార్టీ నాయకులు కాయం వెంకటరత్నం, జక్కదనం చెంచయ్య, దండు విజయ్, నిండ్ర ఏలుమలై, అంగరం చిరంజీవి, దండు మాధవయ్య, కీలగరం మునయ్య వాళ్ళ అనుచరులతో శ్మశాన వాటికను కబ్జా చేయాలని గత కొద్ది నెలలుగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. స్థానిక ప్రజాప్రతినిధిగా దీనికి సంబంధించి వైకాకా కార్పొరేటర్ అనిల్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఎవరైనా మరణిస్తే వారి అంత్యక్రియలు పూర్తి చేసేందుకు స్థలం లేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్మశానాన్ని రక్షించేందుకు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, నగరపాలక సంస్థ మౌర్య, రెవెన్యూ శాఖ అధికారులకు పలుమార్లు వినతి పత్రాలను అందజేసి తిమ్మినాయుడుపాలెం శ్మశాన వాటిక సమస్యను పరిష్కరించాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాలను తెలుసుకుని తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నేతలు తనపై కుట్ర పన్ని గురువారం నాడు హత్యాయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే అధికార, అనధికార భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని తమ గ్రామంలోని శ్మశాన వాటికను రక్షించడంలో ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షిస్తానని చెప్పేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటువంటి దాడులకు యత్నిస్తున్న వారిని నిలువరించడంలో వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా ఉన్నానన్న నెపంతో తనను అడ్డు తొలగించి శ్మశానాన్ని కబ్జా చేసే యోచనలో కూటమి నాయకులు ఉన్నారని, దీనిపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వానికి చెందిన జిల్లా ఇన్ఛార్జి నాయకులు తనపై దాడికి యత్నించిన వారిని శిక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తాత ముత్తాతలకు చెందిన కాలం నాటి నుండి శ్మశానాన్ని తిమ్మినాయుడుపాలెం, హరిజనవాడ ప్రజలు ఉపయోగించుకుంటున్నారని, అయితే దీనిని కబ్జా చేసి స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలన్న ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందని, కబ్జాకు పాల్పడుతున్న టీడీపీ నాయకులపై చర్యలు చేపట్టాలని మీడియాకు విన్నవించారు. లేని పక్షంలో ప్రజాక్షేత్రంలో ప్రజల తిరుగుబాటు తప్పదని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్పొరేషన్ 50 డివిజన్ కార్పొరేటర్గా ఉన్నాను. గత కొన్ని సంవత్సరాలుగా తిమ్మినాయుడుపాలెం, హరిజనవాడ గ్రామానికి చెందినటువంటి 100 ఏళ్ల శ్మశానాల కోసం
పోరాటంలోనే భాగంగానే ఈరోజు నా మీద హత్యాయత్న ప్రయత్నం చేయడం జరిగింది. చేసినటువంటి వారు తాయి వెంకటరత్నం అనుచరులు, దండు విజయ్ వాళ్ళు అనుచరులు వీళ్ళందరూ కూడా కలిసి నా మీద హత్యాయత్న ప్రయత్నం చేయడం జరిగింది. ఎన్నో ఏళ్ళుగా శ్మశానం ఉంది మాకు. 100 ఏళ్ళ శ్మశానాన్ని కాపాడాలే ప్రయత్నంలో 1 ఎకరా 40 సెంట్లు 199 సర్వే నెంబర్లో మా తాతల ముత్తాతల కాడ నుంచి 100 ఏళ్ళుగా శ్మశానాన్ని వాడుకుంటున్నటువంటి ఆ శ్మశానంలో గవర్నమెంట్ వారు కూడా కర్మకీర మండపము, అదేవిధంగా ఒక బోరు కూడా వేయించడం జరిగింది. శ్మశానాన్ని కాపాడే ప్రయత్నంలోనే నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది టీడీపీ నాయకులు కలిసి కూటమి ప్రభుత్వం వారు ఆ శ్మశానాన్ని కబ్జా చేసి అమ్ముకుని తినేయాలని చూస్తున్నారు. నా పోరాటం అంతా కూడా శ్మశానాన్ని కాపాడాలనే తప్ప వేరే ఆలోచన లేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం నా మీద హత్యాయత్నం చేయడం జరుగుతుంది. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా, పోలీస్ అధికారులందరూ కూడా మా శ్మశానాన్ని కాపాడి మా తిమ్మాడ గ్రామ ప్రజలందరికీ కూడా మేలు చేయాలని కోరుచున్నాను. ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై దేశ రక్షణలో ప్రజలు భాగస్వామ్య అనే నినాదంతో కుల మత పార్టీలకు అతీతంగా అన్నమయ్య సర్కిల్ నందు దేశభక్తితో భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వడం జరిగింది. అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం, స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి యుద్ధ విమానాలను ప్రయోగించి ఇవాళ అనుదేశంగా ఉన్నటువంటి పాకిస్తాన్ గుండెలపై తన్ని ఇవాళ సరైనటువంటి ధీటైనటువంటి జవాబు చెప్పడం జరిగింది. ఇప్పటికైనా పాకిస్తాన్ తన పద్ధతి ఆలోచన మార్చుకోకపోతే ప్రపంచ పటంలో నుంచి పాకిస్తాన్ మాయం కావడం మరెంతో దూరంలో లేదనే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సుస్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ సింధూర్కు స్వయంగా నేతృత్వం వహించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చి భారత సైన్యాన్ని శత్రు మూకలపై, ఉగ్రవాదులపై సరైన దిశగా చర్యలు చేపట్టిన కారణంగా ఇవాళ తోక ముడిచిన పాకిస్తాన్ శరణు గోరి పాదాల చెంతకు చేరినటువంటి నేపథ్యంలో ఇకపై ఏదైనా మాటలు, చర్చలు ఉంటే అది కేవలం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి మాత్రమే మాటలు ఉంటాయన్నటువంటి సరైనటువంటి సందేశాన్ని ఇచ్చిన నేపథ్యంలో స్వచ్ఛందంగా వేలాది మంది మేము సైనికులకు మద్దతు ఇస్తున్నాం. ఈరోజు మేమంతా దేశం లోపల ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే మా కోసం ప్రాణాలు అర్పించినటువంటి మురళీ నాయక్ లాంటి భరతమాత ముద్దు బిడ్డల ప్రాణం మేము నిలబెట్టలేకపోయినప్పటికీ వారి కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పి ఈరోజు 150 కోట్ల మంది భారతీయులు వారికి అండగా ఉన్నారు. రాబో రోజుల్లో భారతదేశంతో పెట్టుకుంటే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ లేకుండా చేయగల సత్తా మన భారతదేశ ఆర్మీకి, మిలిటరీకి, డిఫెన్స్కి ఉందని చెప్పి మొన్న నిరూపించడం జరిగింది. కబడ్దార్ జాగ్రత్త, మాతో పెట్టుకుంటే తీవ్రవాదాన్ని పెంచి పోషించి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి ప్రయత్నం చేసే ఏ శక్తులకైనా సరే మొన్న ఆపరేషన్ సింధూర్ ఒక గుణపాఠంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, భారతదేశాన్ని రక్షిస్తూ పోరాడినటువంటి మన జవాన్లకు సంఘీభావం తెలుపుతూ ఇవాళ తిరుపతిలో ర్యాలీ, తిరంగా ర్యాలీ ఎలా జరిగిందో ప్రతి ఒక్కరూ చూశారు. దీనికి ఒక మతం కాదు, ఒక కులం కాదు, చిన్న బిడ్డలని కాదు, ఆడవాళ్ళని కాదు, అందరూ కలిసి జవాన్ల వైపు మేము ఉన్నాము, మీరు ఆ పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని మీరు అంతం చేయండి అని చెప్పి వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ ఇవాళ చూస్తున్నారు మన ముస్లిం సోదరులు, మన ఇండియన్ ముస్లిం సోదరులు. పాకిస్తాన్ని అంతం చేసే దానిలో మేము కూడా ముందుంటాము, ఆ ఉగ్రవాదుల్ని అంతం చేయాలి, మన ఆడవారిని వాళ్ళ సింధూరాన్ని జరిపినటువంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి, మేము ఉన్నామని చెప్పి వాళ్ళు ముందరకు వచ్చారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మేము తెలుపుకుంటున్నాము. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, తెలంగాణ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి అనుపమా చక్రవర్తి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ వద్ద రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలోని సర్వీసు రోడ్డులో నిలబడి ఉన్న లారీని ద్విచక్ర వాహనం వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై తమిళనాడు రాష్ట్రం కాట్పాడి నుంచి తిరుపతికి వస్తున్న ప్రసన్న అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీల రాష్ట్ర స్థాయి 3 రోజుల శిక్షణా తరగతుల్లో భాగంగా మొదటి రోజు సిపిఎం కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. అన్ని ధరలేమో పెరుగుతూ ఉన్నాయి, అంగన్వాడీలకు మాత్రం వేతనాలు పెరగల. వేతనాలు పెంచండి అని చెప్పేసి గత ప్రభుత్వ ఆధ్వర్యంలో 42 రోజుల పాటు సమ్మె చేసాం. ఈ సమ్మె సందర్భంగా జూలైలో అంగన్వాడీలకి వేతనాలు పెంచుతామని చెప్పేసి మినిట్స్ కాపీ ఇచ్చారు. కానీ ఆ మినిట్స్ కాపీని కూడా ఈరోజు పక్కన పెట్టేసి ప్రభుత్వం వేతనాలు పెంచకుండా తాత్సారం చేస్తూ ఉంది. వెంటనే అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా అంగన్వాడీల పోరాటాల ఫలితంగా ఈరోజు సుప్రీంకోర్టు అంగన్వాడీలందరూ గ్రాట్యుటీకి అర్హులేను, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ చట్టం ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయండి అని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ మన రాష్ట్రంలో జీవో ఇచ్చారు. కానీ ఆ జీవో మాత్రం ఈరోజు గ్రాట్యుటీ చట్టాన్ని తిరగేసి 62 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే గ్రాట్యుటీ అమలు చేస్తామని చెప్తున్నారు. ఇది ఎక్కడ అన్యాయము? అందుకని ఆ జీవో కాపీ వెంటనే మార్చాలి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రమాదాల నివారణ కోసం ఏర్పాటు చేసిన లేటెస్ట్ స్పీడ్ బ్రేకర్లే నేడు ప్రమాదాలకు కారణమవుతున్నాయని నగర ప్రజలు ఆవేదన చెందుతున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు, అదేవిధంగా రోడ్డు రవాణా సంబంధించినటువంటి వాళ్ళు, ఆర్ఎంబి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కలిపి అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం జరిగింది. బండ్లు చాలా స్పీడ్గా వెళ్తున్నాయని చెప్పనని, లేకపోతే ఇతర కారణాల స్కూల్స్ జోన్ దగ్గర కానీ, లేకపోతే ఆఫీసుల దగ్గర కానీ ఇట్లాంటి అన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేశారు. అంతకుముందు సిమెంట్తో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసేవాళ్ళు. కొత్తగా నూతనంగా వచ్చినటువంటి టైర్లు, ఆ తర్వాత స్పీడ్ బ్రేకర్లకు సంబంధించినటువంటి ఒక లైటింగ్ పద్ధతిని పెట్టి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. అయితే స్పీడ్ బ్రేకర్లు అవన్నీ కూడా పగిలిపోయినాయి. ఎక్కడ చూసినా రబ్బర్ స్పీడ్ బ్రేకర్లు అయితే పగిలిపోయినాయి. అదేవిధంగా రబ్బర్కి సంబంధించినటువంటి స్పీడ్ బ్రేకర్లు పగిలిపోయి మేకులన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి. ఆ మేకులన్నీ బయటికి రావడం వల్ల బండ్లు తోలుతున్నప్పుడు ఆ బండికి చక్రానికి కుచ్చుకొని పంచర్లు అయిపోతున్నాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దీనివల్ల చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంది. దీన్ని మున్సిపాలిటీ అధికారులు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ రాయల చెరువు రోడ్లో అయితే మొత్తం కిందికి గ్రౌండ్ దానికి వెళ్ళే చోట మొత్తం అంతా కూడా లేచిపోయినాయి. అక్కడ అటువైపు సగము ఇటువైపు సగం లేచిపోయినాయి. అదేవిధంగా లీలామహల్ సెంటర్లో పక్కన ఉన్నటువంటి దాంట్లో మొత్తం లేచిపోయింది. టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదురుగా ఉన్నటువంటి దాంట్లో కూడా మొత్తం భవానీ నగర్ సర్కిల్ నుంచి టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ మధ్యలో ఒక 4-5 స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేశారు. ఆ స్పీడ్ బ్రేకర్స్లో కూడా మొత్తం అంతా కూడా రబ్బర్ అంతా కూడా లేచిపోయి మేకులన్నీ బయట కనపడుతున్నాయి. దాని ఫలితంగా ఏంటంటే బండ్లన్నీ కూడా పంచర్లు అయిపోతున్నాయి. అంటే ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ప్రజలకు మేలు జరగాలి, ప్రజల సంక్షేమం కొరాలి తప్ప ఏదో మేము కూడా స్పీడ్ బ్రేకర్లు వేసినాము, లేటెస్ట్గా పైన టైర్లో ఎంత కూడా రబ్బర్లను తమ్మిచ్చేసినాము అని చెప్పేసి చెనుగులు తిన్నామా చేయగడుక్కున్నామంటూ వదిలేయడం అనేది ప్రజల ప్రాణాలతో చెలగాడడం అవుతుంది. ఇది వాహనదారులకే కాదు, నడిచిపోయేటువంటి వాళ్ళకు కూడా, నడకదారులకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రమాదాన్ని నివారించిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ పైన ఉంది. కాబట్టి వెంటనే కార్పొరేషన్ అధికారులు, ఆర్ఎండి అధికారులు కదిలి మీ రోడ్లు బంగారం అయిపోయిన జనాలు ప్రాణాలు పోకుండా కాపాడాల్సిన బాధ్యత మీకుందని కూడా మేము ఈ సందర్భం కూడా మరోసారి మనం చేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కురబల కులస్తులకు అధిక ప్రాధాన్యత కల్పించడం సంతోషంగా ఉందని భక్త కనకదాసు సాధన కమిటీ సభ్యులు మంగిరి రెడ్డప్ప హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో భక్త కనకదాసు విగ్రహాన్ని నెలకొల్పేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో భక్త కనకదాసు విగ్రహ స్థాపనకు ప్రభుత్వం నుండి అందుతున్న సహకారం అభినందనీయమని సంతోషాన్ని వ్యక్తం చేశారు. విగ్రహ స్థాపనకు ప్రత్యేక చొరవ చూపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సవిత, తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు, కమిషనర్ మౌర్య, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని తెలిపారు. తిరుపతి గుండెకాయ లాంటి బస్టాండ్ సమీపంలో మెయిన్ సెంటర్లో స్థలం కేటాయించి, ఆ స్థలం కేటాయించడానికి ముఖ్య పాత్ర పోషించిన బీసీ వెల్ఫేర్ మినిస్టర్ శ్రీ సవితమ్మ గారికి తిరుపతి ప్రజల తరపున, మా సంఘం తరపున మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి కానీ, కమిషనర్ మౌర్య ఐఏఎస్ గారికి కానీ, కలెక్టర్ వెంకటేష్ గారికి కానీ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
నిజంగానే ఇలాంటి ప్రదేశం మాకు సెలెక్ట్ చేసి మాకు మంజూరు చేసినందుకు ఈ కూటమి ప్రభుత్వానికి కూడా నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో ఒక సందర్భంలో ప్రతి ఊర్లో నా కనకదాస్ విగ్రహం పెట్టిస్తానని చెప్పేసి సమాపముఖంగా చెప్పాడు. అదే విషయము ఇదే పత్రికా ప్రకటనలో నేను అడిగాను, తిరుపతిలో ఎందుకు పెట్టలేదని చెప్పేసి అడిగినాము. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మంత్రి సవితమ్మ గారు మనం మాట ఇచ్చినాము, కంపల్సరిగా చేయాలి, తిరుపతి ఆధ్యాత్మిక నగరము కాబట్టి కంపల్సరిగా అక్కడ కనకదాస్ విగ్రహం పెట్టాలని చెప్పే ఉద్దేశంతో ఆమె నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ ప్రభుత్వాన్ని ఒప్పించి ఇక్కడ అధికారులను సలహాలు ఇచ్చి ఆమె సూచనల ప్రకారమే ఈరోజు ఆ విగ్రహం స్థాపన అయిందని చెప్పేసి. కురుబలదే కాదు, మనందరిది, వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల అందరిది కూడా ఆ యొక్క విగ్రహం. ఆ కార్యక్రమంలో డేట్ అనౌన్స్ చేసినప్పుడు అందరూ కూడా విధిగా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసుకొని ఆ స్వామివారి కృపాపాత్రులకు మనం అందరం కూడా కావాలని కోరుకుంటూ మరొకసారి ప్రభుత్వానికి, మంత్రి సవితమ్మ గారికి, దీనికి సహకరించినటువంటి అధికారులకు, అనధికారులకు, అలానే కుటుంబ కులస్తులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, భారతదేశం గర్వించదగ్గ రాజకీయ నాయకుడిగా జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రూపాంతరం చెందడం సంతోషంగా ఉందని జనసేన నాయకులు బత్తిన మధుబాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు మధుబాబు మాట్లాడుతూ, ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో భారతదేశంలో అన్ని రాష్ట్రాల నాయకుల పనితీరు, నిబద్ధతను సర్వే చేయగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ 2వ స్థానంలో ఉన్నారని, అగ్రస్థానంలో పవన్ కళ్యాణ్ నిలవడం తమకు సంతోషంగా ఉందని తెలిపారు. జనసేన పార్టీలో తాము పనిచేయడం రెట్టింపు ఉత్సాహాన్ని తమకు కలిగిస్తుందని మీడియాకు తెలిపారు. నంబర్ 1 మా పవన్ కళ్యాణ్ గారి పేరు రావడం నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ సర్వేలో మొత్తం అది కనుక్కుంటాను, ఆ సర్వే ఏంది దాని డీటెయిల్స్తో కనుక్కుంటున్నాము. అది కానీ కరెక్ట్గా వస్తే, అది కానీ కరెక్ట్ అయితే వైసీపీ వాళ్ళందరికీ మేము సమానం చెప్పగలుగుతాం. వాళ్ళు మాట్లాడిన ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గురించి ఎన్ని తప్పు మాటలు మాట్లాడారో దానికి మేము సరైన సమానం చెప్పగలుగుతాం. ఈరోజు దేశంలో ఇటువంటి సర్వే జరిగి పవన్ కళ్యాణ్ గారి పేరు ఫస్ట్ రావడం అంటే నిజంగా మాకు పవన్ కళ్యాణ్ గారికి మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. ఈ పార్టీలో, జనసేన పార్టీలో కొనసాగాలంటే కూడా అదృష్టం ఉండాలి. మేమందరూ చాలా ఆనందంగా, హ్యాపీగా ఉన్నాం ఈ పార్టీలో. స్విమ్స్ హాస్పిటల్ నందు అంబులెన్స్ మాఫియా ప్రస్తుతం ఉన్నవారిదా, నూతనంగా ఏర్పాటు చేసిన వారిదా అని శ్రీ బాలాజీ అంబులెన్స్ సర్వీస్ సొసైటీ గౌరవ సలహాదారులు రామచంద్రయ్య యాదవ్ ప్రశ్నించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి ఉచిత సర్వీసులు చేసిన ఘనత తమకు ఉందని, నిరుపేదలకు, నిరాశ్రయులకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా అంబులెన్స్ సర్వీసులను నడిపిస్తుంటే ఉద్దేశపూర్వకంగానే కొద్దిమంది ఉచిత అంబులెన్స్ పేరుతో తమ యూనియన్పై అభాండాలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీలో మీకు రచ్చలు లేకుండా ఒక పద్ధతి ప్రకారం తోలుకోండి అని చెప్పేసి మాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక గౌరవ అధ్యక్షులు గారు ఆయన చెప్పిన ప్రకారము మేము కూడా తోలుకుంటున్నాం. కొన్ని రోజుల తర్వాత, అంటే 30 సంవత్సరాల మాట నేను చెప్పేది, ట్యాక్సీ డ్రైవర్లుగా ఉన్న తోలినప్పుడు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అంబులెన్స్లు తెచ్చుకోండి, మీకు పేషెంట్ అయితే అంబులెన్స్లో బాగుంటుంది అని. అంబాసిడర్ కార్లో వెళ్ళాలంటే వెనకాల సీట్లో పడుకోబెట్టుకొని పోయేవాళ్ళం. వేలూరు సిఎంసికి, చెన్నైకి, బెంగళూరుకి, అన్నిటికీ కూడా హాస్పిటల్ కొత్తలో. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అంబులెన్సులు తలా ఒకటి తెచ్చుకున్నాము. ఒక పద్ధతి ప్రకారము, ఆయన చెప్పిన ప్రకారము రచ్చలు లేకుండా ఏ రోజు కానీ ఇంతవరకు కంప్లైంట్ లేకుండా చేసుకుంటాను. సీరియల్ కావాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు స్థానిక నాయకత్వంతో ఒత్తిడి తీస్తూ వచ్చారు. మేమేం చెప్పామంటే 2 గనక పెరిగితే ఇంకా చాలా బళ్ళు పెరిగే అవకాశం ఉంది. చాలామంది మాకు ఇప్పటికే అప్లికేషన్స్ పెట్టారు. గత ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా ఒత్తిడి తెస్తే గత ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఎటువంటి ఒత్తిడి చేయకుండా మమ్మల్ని సజావుగా సర్వీస్ చేసుకోవడానికి సహకరించారు. మీరు కూడా సహకరించండి అని చెప్పి మేము అనేక రకాల రిక్వెస్ట్ చేస్తే కూడా మా మాటను పిడిచెవును పెట్టి, అందులో ఒక వ్యక్తి, ఈరోజు 2 బళ్ళల్లో ఒక వ్యక్తి గతంలో మా దగ్గరే అసోసియేషన్గా ఉండేవాడు. ఆయన 2007లో 2,80,000 రూపాయలకి ఆయన సీరియల్ అమ్ముకొని వెళ్ళిపోయాడు. ఎటువంటి మందులు వాడకుండా, ఆపరేషన్ చేయకుండా ఆక్యుప్రెషర్ వైద్యం ద్వారా అన్ని జబ్బులకు పూర్తి పరిష్కారం పొందవచ్చని డాక్టర్ ఎంఏ చైనాన్ రోటరీ క్లబ్ వారి వైద్య శిబిరంలో తెలియజేశారు. प्रत्येक व्यक्ति
8 साल से ऊपर 100 ईयर तक कोई भी ले सकता है। ये थेरेपी विशेष तौर पर बॉडी की क्रोनिक पेन जैसे बैक पेन, सर्वाइकल पेन, नीज पेन, एल्बो पेन एंड गैस्ट्रिक, ओबेसिटी, डायबिटीज़, बेड वेटिंग, माइग्रेन, टेंशन, स्लीपिंग प्रॉब्लम, इन चीज़ों पे ज़्यादा फास्टली वर्क करती है। ఈ రోటరీ క్లబ్ ద్వారా రెడీ చేసిన ఆకు ప్రెషర్ కార్యక్రమానికి రవికుమార్ గారి వల్ల నేను వచ్చాను. ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగుంది. ఈ ట్రీట్మెంట్ వల్ల సార్ చెప్పినట్టు 40% రికవరీ ఉంటుందని చెప్పారు. తర్వాత మిగిలిన వాటికి ఎలా ఉండాలో కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ప్రకారంగా మనం కంటిన్యూ చేసుకుంటే సో ఉన్న లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉండొచ్చు, ఎటువంటి అనారోగ్యం లేకుండా ఉండొచ్చు అని డాక్టర్ గారు చెప్పారు. దాని ప్రకారంగా మేము ఫాలో అవుదామనేసి ఆకు పంచర్ వేరే, ఆకు ప్రెషర్ వేరే, ఆకు ప్రెషర్ అనమాట. ఆకు ప్రెషర్ వల్ల మనకు హెల్త్ చాలా బాగుంటుందని. నా పేరు రాధాదేవి. రోటరీ క్లబ్ వాళ్ళు పెట్టారు ఇది, అందుకని వచ్చాము. ఈ ట్రీట్మెంట్ మేము మామూలుగా యూట్యూబ్లో అంతా చూసాము. రెగ్యులర్ కంటే కూడా ఇది బాగుంటుందనేసి చేసుకుంటున్నాము. ఇదే ఫస్ట్ ఇప్పుడే చేసుకుంటున్నాము. ఇంకా చేసుకొని రాను రాను రికవర్ అయితే అందరికీ మంచిది. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 96,520 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 8,736 రూపాయలు. 1 కేజీ వెండి ధర 98,000 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 101 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మళ్లీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి. హాంకాంగ్, సింగపూర్లలో వేలల్లో కేసులు నమోదు. దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ప్రాజెక్టు 22,000 కోట్లతో నిర్మాణం. అభివృద్ధి వైపు పరుగులెడుతున్న ఆంధ్రప్రదేశ్. హంద్రీ నీవా సుజల స్రవంతి 2వ దశ కాలువ పనులు పరిశీలించిన జలవనరుల శాఖ మంత్రి. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన నిమ్మల రామానాయుడు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు. చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాంప్రసాద్ వెల్లడి. తిమ్మినాయుడు పాలనలో శ్మశాన వాటిక కబ్జా. శృతి మించుతున్న కూటమి పార్టీ నేతల ఆగడాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.